హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ గర్ల్ దియా. సో ఈరోజు మనం కొత్తగా మండి ట్రై చేయడానికి వచ్చేసాం. అది ఎక్కడో కాదు, మన గార్డెన్స్లో ఉన్న బర్కాస్ రెస్టారెంట్కి. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ ఇంతకుముందు మన బ్రాడీపేట్లో ఉండేది, బట్ ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేసి గార్డెన్స్లో ఎన్టీఆర్ స్టేడియం పక్కన పెట్టారు. లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో ఒకసారి చెక్ చేసేయండి. సో వీడియో లేట్ చేయకుండా మనం తొందరగా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ టేస్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. సో మండి బేసిక్గా మీరు ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. సింగిల్ ప్లేట్లో బిర్యానీ తీసుకొని వస్తారు, ఫ్రెండ్స్ అందరు కూర్చొని కలిసి ఒకే ప్లేట్లో తినొచ్చు. నార్మల్ రెస్టారెంట్లో కాకుండా ఇది ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాంబియన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంది చెప్పాలంటే. అండ్ నార్మల్ మండి సీటింగే కాకుండా బయట ఇలా నార్మల్ సీటింగ్ కూడా ఉంది. సో అది మీ చాయిస్ అనమాట. బయట చైర్స్లో అయినా కూర్చోవచ్చు, లేకపోతే లోపల కింద కూర్చొని మండి స్టైల్లాగా అయినా తినొచ్చు. మేమైతే లోపల కూర్చుందామని చెప్పేసి వచ్చాము. సో ఒక 5 to 6 మెంబర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సీటింగ్ అదంతా. యాంబియన్స్ కూడా చూసేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫుడ్కి వెళ్ళిపోదాం. వీడియోలో మెన్యూ కార్డ్ క్లియర్గా చూపిస్తున్నాను నేను. సో మీకు ఎవరికైనా కావాలంటే ప్రైజెస్ అండ్ నేమ్స్ అవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. మేము ఈరోజు ఎక్కువ మందే వచ్చాము అండ్ 3 స్టార్టర్స్ 4 మండీస్ ఆర్డర్ చేసాము. సో అవన్నీ కూడా టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ చెప్తాను ఈరోజు. ఫస్ట్ వచ్చేసి జాఫ్రానీ చికెన్. ఇదైతే ప్లేట్కి 4 పీసెస్ వస్తాయన్నమాట. స్పైసీ లెవెల్స్ అయితే మోడరేట్గా ఉన్నాయి, మరీ టూ స్పైసీగా లేవు. అండ్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టర్కిష్ గ్రిల్. దీంతో పాటు మాకు మైనీస్ ఇచ్చారు. మైనీస్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. టేస్ట్ వైజ్ టర్కిష్ గ్రిల్ కూడా బాగుంది, మైనీస్ కాంబినేషన్తో చాలా బాగుంది అనమాట. అండ్ స్పైసీ లెవెల్స్ కూడా మోడరేట్గానే ఉన్నాయి. లాస్ట్ స్టార్టర్ చికెన్ నగెట్స్. ఇదైతే టేస్ట్ యూజువల్గా బయట నగెట్స్ టేస్ట్ లానే ఉంది. దీంతో మన స్టార్టర్స్ అయిపోయాయి, ఇంకా మండీకి వచ్చేద్దాం. చికెన్ బార్బిక్యూ మండీతో స్టార్ట్ చేస్తున్నాము. నీట్గా అన్ని క్యారెట్ పీసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ యాడ్ చేసి పెట్టారు. అండ్ దాంతోపాటు మేము కబ్సా మండి కూడా ఆర్డర్ చేసాము. ఇదైతే స్పైస్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫామ్ మండి. కబ్సా మండి తప్ప మిగతా అన్ని మండీస్లో రైస్ కామన్ అనమాట. వీటితో పాటు ఆనియన్స్, క్యారెట్, ఇంకా చారువా అండ్ రైతా కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మేము జ్యూసీ మండి కూడా ఆర్డర్ చేసాము. అదైతే కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. ఇదైతే ఫ్రై పీస్ వస్తుంది. ఇదే చికెన్ జ్యూసీ మండి చూసారు కదా. ఇదైతే చికెన్ గ్రేవీ టైప్లో వస్తుంది, కర్రీ టైప్లో. ప్రతి మండి ఈజీగా ఒక 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. మాకైతే 3 మెంబర్స్కి సరిపోయింది ఒక్కొక్కటి. సో ఓవరాల్గా చెప్పాలంటే నేనైతే సాటిస్ఫైడ్ అండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మాత్రం నాకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.